కరీంనగర్ జిల్లా మానకొండూరులో అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల వివాదం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ అధికార పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ భవనంతో పాటు బస్టాండ్ ప్రాంతాన్ని అంబేద్కర్ హబ్ గా అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే అప్పట్లో విగ్రహాల ఆవిష్కరణను అడ్డుకోవడంతో పాటు తమపై అంబేద్కర్ సంఘాల నాయకులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆర్టీసీ మంత్రి అనుమతి ఇచ్చిన తర్వాత విగ్రహాలను ఆవిష్కరిస్తే దానికి రాజకీయ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే కవంపల్లిపై విమర్శలు చేశారు. అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో గ్రానైట్, ఇసుక, సిమెంట్ తదితర సామగ్రితో విగ్రహాల ఏర్పాటును పూర్తి చేసి ఆవిష్కరించామని తెలిపారు. అనంతరం అదే విగ్రహాలకు ముసుగులు వేయించడం మహనీయులను అవమానించడమేనని ఆరోపించారు. ఒక మహనీయుల విగ్రహాలు పెట్టినట్టుంటే ఇదంతా అంబేద్కర్ జోన్గా ఉంటుందన్నటువంటి ఆలోచన చేసి మరి మండల కేంద్రంలో బాబు జగజ్జీవన్ గారి విగ్రహం ఇక్కడ లేదు. ఏదైనా జరిగినా కూడా ఒక మహనీయుని స్మరించుకొని ఆయన పుట్టినరోజుతో వర్ధలతో కనీసం దండ చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి బాబు జగజ్జీవన్ గారి విగ్రహంతో పాటుగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రెండు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసుకొని మిస్టర్ కవ్వపల్లి సిగ్గుదా? ఎవరు పుట్టినావు నువ్వు? గద్ద చేతిలో పుట్టినవా? ఇంకెవరి గారు పుట్టినావా? ఎంత అహంకారం నీది? అంబేద్కర్ విగ్రహాలకు ముసుగులు తీసేస్తే నువ్వు పాత బట్టలు నీ క్యాంప్ ఆఫీస్ నుంచి కిటికీల బట్టలు తీసుకొచ్చి అంబేద్కర్ ముఖం మీద మాసిపోయిన బట్టలు కప్తావా? ఏం జాతిరా నీది? ఏం నీతి నీది? అంబేద్కర్ కిటికీలే తీసుకొచ్చి నువ్వు తప్పిపోతావా? మా వాళ్ళు కడుపును మండి మళ్ళా తీసేస్తే ఇలా మళ్ళా పాసిపోయినటువంటి తీసుకొచ్చి అంబేద్కర్ తాళతో బంధిస్తావా? ఇలా మెడ గుడివేసినట్టు వేసి మీరు చూడండి దయచేసి అక్కడికి పోయి. మేము విగ్రహావిష్కరణ చేసి బ్రహ్మాండంగా జరిపితే ఇలా పాత బట్టలు తీసుకొచ్చి టవాలు తీసుకొచ్చి చచ్చిపోయిన శవాల మీద కప్పినట్టు తెల్ల బట్టలు తీసుకొచ్చి ముఖం చుట్టూ ఇట్లా బట్టి ఉరివేసినట్టు పెడతావా? ఇదా నీది? ఇదేనా నీ సంస్కారం? ఇది అడుగుతున్నా. ఆ విగ్రహాలు నీ అయ్యా ఏమన్నా నీ గవర్నమెంట్ పైసలతో పెట్టినామా? నీ ఎమ్మెల్యే నిధులతో పెట్టినామా? కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని లంకపల్లిలో రైతులకు